ములకల చెరువు నకిలీ మద్యం గురించి తనకేమీ తెలియదని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పోలీసు విచారణలో పేర్కొన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుతో చిరకాలంగా పరిచయం ఉందని, ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు నిన్న కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జైల్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని సిట్ ఎక్సైజ్ అధికారులు వేరువేరుగా విచారించారు. జనార్దన్ రావుతో కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేయడానికి కారణాలేంటి, కుట్రలో తెరవెనుక ఎవరున్నారు, రాజకీయ కోణమేమైనా ఉందా అని ప్రశ్నించారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయం తనకేమీ తెలియదని, జనార్దన్ రావే అంతా చేశారని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. బ్యాంకు ఖాతాల వివరాలు చూపించి నగదు చెల్లింపులపై ప్రశ్నించగా మౌనం వహించారు. పలు ప్రశ్నలకు తనకు జ్ఞాపకం లేదని, జనార్దన్ రావుకు అంతా తెలుసని ఆయనపై నెపం నెట్టేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. రాము మాత్రం అంతా తన సోదరుడు జోగి రమేష్ చెప్పినట్లు నడుచుకున్నానని, ఈ విషయంలో తాను నిమిత్త మాత్రుడనంటూ విచారణలో సమాధానమిచ్చారు. కుటుంబంలో ఏనాడూ తాను స్వతహాగా పనిచేయలేదని, రమేష్ సూచనల మేరకు నడుచుకున్నానని వివరించారు. వీరిద్దరిని సిట్ ఎక్సైజ్ అధికారులు మరో 2 రోజులు విచారించనున్నారు.